మోరోవర్ థియేటర్స్ అనేటువంటి మీడియోకర్ అసలు పెద్ద ఆర్టిస్టులు కాదు, చిన్న ఆర్టిస్టులకే కాదు, ఒక హిట్ టాక్ వచ్చిన ప్రతి సినిమాకి కూడాను పెద్ద థ్రెట్ అనేటువంటిది పైరసీ. ముఖ్యంగా ఈ ఇప్పుడు ప్రస్తుతం పైరసీ గురించి జరుగుతున్న రచ్చ గురించి మనకు తెలిసిందే. ఐ బొమ్మ రవి అరెస్ట్ తర్వాత ఈ సినిమాలో కొంచెం రిలీఫ్ దొరికింది పైరసీ అనేటువంటిది. వాట్ ఆర్ యువర్ హోప్స్ అబౌట్ ద కిల్లింగ్ ఆఫ్ పైరసీ? అంటే నాకు మొన్న ఐ వాజ్ షాకింగ్ ఏంటంటే మొన్న ఐబొమ్మ రవి గారు అరెస్ట్ అయిన దాని గురించి తెలిసిన తర్వాత ఐ కేమ్ టు నో దట్ పబ్లిక్ చాలామంది దేవర్ నో ఇండస్ట్రీ వర్ అగేన్స్ట్ ఇట్ బట్ పీపుల్ వర్ ఫర్. కొంత పాజిటివ్ ఉన్నారు అతని మీద, పబ్లిక్ వేర్ సపోర్టివ్. బట్ ది మేజర్ రీజన్ ఏంటంటే ఐ కేమ్ టు నో ఇస్ పీపుల్ ఆర్ నాట్, అంటే టికెట్ రేట్స్ దాని మీద కొంచెం డిస్కషన్ జరుగుతుంది. టికెట్ రేట్స్ అంటే పెద్ద సినిమాలకు టికెట్ రేట్స్ అవరోధంగా ఉన్నాయి. మీలాంటి సినిమా హీరోలకి వీళ్ళకి ఏమి మీరేమి టికెట్లు అయిపోయి అడగట్లేదుగా మీరు, కానీ వాటి దగ్గర పైరసీ అవ్వని సినిమా అంటూ ఏది లేదుగా. బట్ 21,000 సినిమాలు పైరసీ అయ్యి పెట్టుకుంటే అతని మీద పబ్లిక్ సింపతి రావటం అనేటువంటిది చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది అందరికీ కూడా. నేను ఓటీటీ అనుకున్నానండి మెయిన్ రీజన్, బట్ పైరసీ కూడా వన్ ఆఫ్ ది రీజన్ నాకు రీసెంట్గానే తెలిసింది. సో నాకు కూడా అది ఒక విధంగా షాకింగ్. ఎందుకంటే పైరసీలో మనం ఎంత చేసినా పైరసీలో క్లారిటీ అంత బాగుండదు, సౌండ్ ఎంజాయ్ చేయలేం. మనం ఏ సినిమా చూసినా ఎంత మంచి సినిమా చూసినా కూడా మనకి ఇట్ వోంట్. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళ శాతం ఎంత ఉంటుందో. సరే, ఇప్పుడు ఏంటంటే మనకు సాల్గా సినిమా థియేటర్లో షో స్టార్ట్ అవ్వగానే కొన్ని వేల కెమెరాలు స్టార్ట్ అవుతాయి, వందల కెమెరాలు తీస్తున్నారు, ఇంపార్టెంట్ సీన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. అవును, వాటి ప్రాన్ని కూడా ఎరాడికేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఎలా పెడుతున్నారో, ఎవరైతే కెమెరాతో షూట్ చేస్తారో వాళ్ళ కెమెరాలు లాక్కోబడతాయి అనేటువంటి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ థియేటర్లో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సినిమా అనేటువంటిది ఎంత క్రియేటివ్గా ఎంత కష్టపడితే బయటకు వచ్చేటువంటి ఒక క్రియేటివ్ ఇది. మన బ్యాంకింగ్ మన ఇదంతా వర్క్ చేసి కష్టానికి ఫలితం అది. ఆ ఫలితాన్ని సడన్గా దోచుకెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆ థ్రెట్ నుంచి కూడా మీరు ప్రతి ఒక్కరికి ఉంది. పెద్ద సినిమా టాక్ మంచి హిట్ టాక్ వచ్చిందంటే వెంటనే వెళ్ళిపోద్ది. అవును, అదే ఆ పరిస్థితి ఉంది. మెయిన్గా పైరసీ కంట్రోల్ రావాలి. అది వస్తే ఐ థింక్ సో December 25th శంబాలా థియేటర్స్కి రాబోతుంది. సో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసమే ఈ సినిమా చేసాం. అండ్ ఈ సినిమా ఇలాంటి ఫిల్మ్స్ థియేటర్స్లో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇందాక నేను చెప్పాను, ఇలాంటి జానర్స్ అంతా థియేటర్స్లో బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్, వాచ్ ఇట్. ఒక మంచి ఎక్స్పీరియన్స్తో బయటకు వెళ్తారు. సో డోంట్ మిస్ శంబాలా December 25th. డెఫినెట్గా దిస్ మూవీ ఈజ్ గోయింగ్ టు గివ్ ఏ వెరీ గుడ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. సో మీరు పెట్టే డబ్బులకి డెఫినెట్గా ఇట్ విల్ బి వర్త్ ఇట్. So please kindly go to theatres and watch in theatres. Don't watch on piracy or any sites. December 25th, మార్క్ యువర్ క్యాలెండర్స్. మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ని డెలివర్ చేయాలని ఒక ఉద్దేశంతో ఇంత మంచి సినిమాతో మేము ముందుకు వస్తున్నాము. దిస్ విల్ నాట్ డిసప్పాయింట్. సో మీరు విజువల్గా కోరుకుంటున్నారా? విజువల్గా చాలా బాగుండబోతుంది. సౌండ్స్ ఇష్టపడతారా? సౌండ్ డిజైన్స్ ఆర్ గోనా బీ క్రేజీ. మీరు భయపడతారు, ఎంజాయ్ చేస్తారు. దాంతోపాటు మా ప్రతి ఒక్క క్యారెక్టర్తో కనెక్ట్ అవుతారు. సో ఐ థింక్ ఒక ప్రాపర్ ఫుల్ మీల్స్ లాగా మీ ముందుకి రాబోతున్నాము ఆన్ December 25th. ఐ రియలీ విష్ అండ్ హోప్ మీ అందరికీ సినిమా బాగా నచ్చుతుంది. సో ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళే చూడండి, బికాజ్ ఇట్స్ అ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ని మిస్ అవ్వద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ మార్క్ యువర్ క్యాలెండర్స్, December 25th it is.